వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పందికొక్కులు ఏదైతే కబ్జాకి గురి చేస్తున్నటువంటి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి చేసినటువంటి రాద్ధాంతం చేసినటువంటి ఏదైతే 13 ఎకరాల 33 సెంట్ ఉందో జామీయా మసీద్ స్థలం, దాని గురించి పార్టీలకి జమాత్లకి అతీతంగా ఒక వారం నుంచి అందరూ పోరాడుతున్నారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్లో ఒక్కడు దాంట్లో మీడియాలో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు మీడియాలో మాట్లాడారు. వాళ్ళు పంది కుక్కలు అని చెప్పాడు వాడు. మేము వారం నుంచి మాట్లాడుతున్నాము మీడియా ముందు. ఎప్పుడైనా తిట్టామేమో? తిట్టలేదు కదా. మళ్ళీ నువ్వు ఎలా తిడతావురా నా కొడక? నీకు అంత దమ్ము ఉంటే రాండ్రా నా కొడకలారా మీరు. ఎవరు తిట్టారు వాళ్ళు ఒక్కడికి ఉంటుంది ముహూర్తం. ఏమనుకుంటున్నారా మీరు? అధికారం ఉన్నారనుకుంటున్నారా? బట్టలు తీసుకొడతాం ఏమనుకుంటున్నారు? నీ బతుకు రే పంది చెప్పావు కదా నువ్వు మసీద్లో మళ్ళా ఒక నెంబరా అజీజ్ భాయ్? నువ్వు ఇట్లాంటి వాడికి ఎలా వచ్చాను? ఇట్లాంటి వాళ్ళకి మసీద్ మొహం ఎప్పుడైనా చూస్తారా? ఈ నా కొడుకు ఇట్లాంటి వాడికి మళ్ళా మీరు జామియా మసీద్లో నెంబర్ పెట్టారు మీరు. ఇంకొక ఇతను యాక్చువల్లీ మార్నింగ్ ఈవినింగ్ అని ఆయన నీట్గా మాట్లాడతాడు. అతను వచ్చి మేము భూమి కబ్జాలు మేము చేయమని. హలో 43 డివిజన్లో సింగిల్ లీడర్ గారు, ఒకసారి ఆలోచించకండి. మీరు కబ్జా చేయలేదా? చెర్రీకే పక్కన 75 అంకణాలు ఉంటే 5 మంది దాంట్లో వాటాలు తీసుకున్నారు. ఎవరు? A1 మీరు, A2 నేను, ఇంకా 3 ఉన్నారు. పేర్లు కావాలంటే అప్పుడు చెప్తాను మళ్ళా. మీరు ఎన్ని అంకణాలు తీసుకున్నారు? 15. నేను 15 తీసుకున్నాను కదా. నువ్వు 15 తీసుకొని నువ్వు అమ్మేసి 1,30,000కి అమ్మేశావు నువ్వు ఒక అంకణం. నీ తోడు తిరిగే వాళ్ళకి ఒక్కడు కూడా నువ్వు ఒక అమౌంట్ ఇలా మొత్తం మింగేశావు. మళ్ళా నీచిత నువ్వు మాట్లాడుతున్నావే. నేను 10 అంకలు తీసుకున్నాను, 90,000 అంకంతో అమ్మాను. మా వాళ్ళందరికీ న్యాయం చేశాను. వీడియో పెట్టి చెప్తున్నాను. నువ్వు మళ్ళా నంగ నచ్చిలాగా మాట్లాడుతున్నావే. ఒక్కడికి ఇచ్చావా? మళ్ళా అంట వేరే వాళ్ళు వచ్చి ఆడ భూ కబ్జా చేయడానికి వచ్చారు. ఎవరు? అధికారాలు ఉండేది మీరు వెళ్ళింది ఫస్ట్. కబ్జా చేయడానికి మేము కాదు. మేము వెళ్ళామా? మీరు వెళ్ళి మీరు ఆడ క్లీన్ చేస్తుంటే మేము అందరూ వచ్చాం. ఎందుకంటే సమాధానం చెప్పలేదు మీరు, అందుకు వచ్చాం. కానీ లేకపోతే మనకు అవసరమా? అన్ని పార్టీలు వస్తున్నారు అందరూ. మా ఒక్క పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, ప్రతి పార్టీ వచ్చి ఆడ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంది. ప్రతి జమాతోడు కూడా వచ్చి అడుగుతాడు. మీరు అక్కడ వెళ్ళి మీరు మింగడానికి మీరు వచ్చారు. వాడు అంటాడు పంది గింది అంటాడా? రే పంది మొహం నీకురా. ఫస్ట్ నువ్వు క్లారిటీ చేసుకో. నువ్వు పందికి పుట్టినట్టు ఉన్నాడు అని మాట్లాడితే చాలా. నువ్వు అనుకుంటున్నావేమో ఓన్లీ మీడియాలో మాట్లాడి ఏదో సోషల్ మీడియా వెళ్ళిపోతామని. బట్టలు తీసి నడి రోడ్ల మీద ఉంటుంది నీకు. నిదానమే. ఏమనుకుంటున్నావు? సింగిల్ లీటర్ నా కొడకల్లారా. మీ తోడు ఎప్పుడైనా ఎక్కడ ర్యాలీకైనా ఒక 50 మందికి పిలుచుకోపోయారా మీరు? నీ మొహానికి నీకు చూస్తుంటే కడుపు మండిపోతుంది. మళ్ళా ఇతనంట లీడర్. ఎక్కడ లీడర్ మీరు? మర్యాదిస్తాం. పందిలు గిందెలు అంటే బట్టలు తీసుకొడతాం.
పందిల్ నా కొడకలారా.